ఇప్పుడు యూవి క్రియేషన్స్ తో మనం చేస్తున్నాం అండి సినిమా. అది బయటకు వచ్చింది ఆల్రెడీ అందరికి తెలుసు. అవును. సో ఇప్పుడు ఏంటంటే ఈ కథలో ఒక యానిమల్ ఉంటుంది, ఎలుగుబంటి ఉంటుంది. ఎలుగుబంటి ఆడించేవాడి యాక్షన్ స్టోరీ ఇది. ఎలుగుబంటిని ఆడించే ఫ్యామిలీ ఉంటుంది కదా అప్పట్లో, అవును ఆడించేవారు. వాళ్ళ యాక్షన్ స్టోరీ. తండ్రి కొడుకు ఇద్దరు హీరోలు, మూడో హీరో వచ్చి ఎలుగుబంటి. గ్రాఫిక్స్ టఫెస్ట్ కాంబినేషన్. సో మాకేంటంటే ఫాదరు సన్ను ప్రాపర్గా మాకు సెట్ అవ్వట్లా. ఒకవేళ అంటే మాకు ఎట్లా బడ్జెట్, పెద్ద బడ్జెట్, ఎందుకంటే గ్రాఫిక్స్ ఉన్నాయి కాబట్టి, క్యాస్టింగ్కి ఎక్కువ అవుతున్నాయి గ్రాఫిక్స్. దాంతో ఏంటంటే కొంచెం ఆ ప్రాజెక్ట్ని మౌంట్ చేయడానికి కొంత టైం తీసుకుంటున్నారు వాళ్ళు. యూవి క్రియేషన్స్, ప్రాపర్ యూవి క్రియేషన్స్ అండ్ వివేక్ కూచిపుట్ల గారు ఇద్దరు. ఓకే. దాన్ని ప్రాపర్గా మౌంట్ చేసే దాంట్లో వాళ్ళు ఉన్నారు. ఆ విషయాన్ని నేను పూర్తిగా వాళ్ళకే అప్పచెప్పా, ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ మనకి ఈ ఈక్వేషన్స్ అని మనకు తెలియదు కాబట్టి. సో ఎలా మౌంట్ చేస్తారనేది వాళ్ళ చేతిలోనే పెట్టాను. ఒక ఇద్దరు వాళ్ళు బాగా సెట్ చేస్తారులేండి, సెట్ చేస్తారు. గ్రాఫిక్స్ అన్ని కూడా వర్క్ చేస్తున్నాం మేము ఆల్రెడీ. ప్రీ వైజ్ కానీ ప్రీ ప్రొడక్షన్, పెద్దది ప్రీ ప్రొడక్షన్ ఆల్రెడీ 3 నెలల నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మాది. ఎందుకంటే సీజీ ఉంటుంది, మొత్తం సీజీ కదా. ఇప్పుడు సినిమాలో యానిమల్ ఉండడం వేరు, యానిమల్ క్యారెక్టర్ అవడం వేరు. కరెక్ట్, అది వర్క్ చేయాలి కదా, అది ఒక క్యారెక్టర్ లో బిహేవ్ చేయాలి, అది దాని మీద కథ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దానికి మేము స్కెచెస్ వేయించడం, ప్రీవైజ్ చేయటము, గుడ్, బోల్డ్ అంత వర్క్ చేస్తున్నాం. సో మనకేంటంటే ఈ హీరోలు ఎవరు అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ప్రాపర్ వేలో దాన్ని బయటికి ఒక అనౌన్స్మెంట్ వీడియోతోని రిలీజ్ చేద్దామని. అప్పటి వరకు ఎవరు ఏంటి అనేది చెప్పకుండా, చెప్పడానికి కావాల్సిన క్లారిటీ కూడా ఇంకా రాలే. అదే ఫ్రేమ్ సెట్ అవ్వలేదు, ఇంకా సెట్ అయినప్పుడే అది చెప్తే అందంగా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రీసెంట్లీనే 2-3తోని మీరు సినిమా చేస్తూ, అంటే 2-3 హీరోల పేర్లతోనే వచ్చినాయి నాకు మీమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ధనుష్తో సినిమా చేస్తున్నామని, ఇంకెవరితో చేస్తున్నామని. సో అందుకని ఏంటంటే ప్రాపర్గా అయిన తర్వాత చెప్పినాం అనుకోండి, అది ఆథెంటిక్గా ఉంటుంది కదా. కరెక్ట్, దానిలో డౌట్ లేదు. ఇప్పుడు మరి ఈ మధ్యలో మళ్ళీ సినిమా నిర్మాణం ఏంటి? రాజు వెట్స్ రాంబాయ్ సార్, ఇప్పుడు నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే అనుకున్నాను నేను సినిమాలు తీయాలి, మంచి సినిమాలు తీయాలని, ప్రొడక్షన్ కూడా చేయాలి ఫ్యూచర్లో. ఇప్పుడు కాదు, అదేలేండి, ఫ్యూచర్లో సినిమా. అంటే మీకు చాలా ఆలోచనలు ఉన్నాయి, డైరెక్టర్ రావాలి, రైటర్ రావాలి, ప్రొడ్యూసర్ రావాలి, స్టూడియో కట్టాలి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పెట్టాలి, ఫైనాన్సర్ తయారవ్వాలి. ఇవన్నీ చెప్పారన్న మీకు? కానీ ఇవేం తప్పు కాదు కదండి. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? అబ్దుల్ కలాం ఎయిమ్ హై అన్నాడు. ఓకే, కానీ అంటే మీలాంటి వాళ్ళే చేస్తారు. అయితే నేను చెప్తా, నేను నాది క్యాపిటలిస్టిక్ బ్రెయిన్ కాదు, బిజినెస్ మైండ్ కాదు నాది. నేను క్రియేటివ్ టెంపర్మెంట్ ఉన్న చిన్నపాటి మెదడు ఉన్న మనిషిని. నేను ఎందుకు ప్రొడ్యూస్ చేయగలను అనే నమ్మకము, చేయాలి అనే కోరిక కలిగింది ఏంటంటే, ఒకప్పుడు మనకి పెట్టుబడి కథని డిసైడ్ చేసేది. ఇప్పుడు ఈ స్ట్రీమింగ్ ఏరా వచ్చిన తర్వాత కథ పెట్టుబడిని డిసైడ్ చేసే స్థాయికి పరిస్థితి వచ్చింది. మన దగ్గర మంచి కంటెంట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఆటోమేటిక్ వస్తుంది. అవును. సో ఈ షిఫ్ట్ జరగటం వల్ల నేను ఇటు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈటీవీ విన్ వాళ్ళు పిలిచి అడిగారు, మీరు ఏదైనా చేయండి అంటే, మిమ్మల్ని డైరెక్ట్ చేయమని అడగట్లేదు కానీ మీ ఆధ్వర్యంలో మీరు ఏదైనా ప్రొడక్షన్ చేయండి, మీరు షో రన్నర్గా ఉండండి, మీ అసిస్టెంట్ల దగ్గర కథలు ఉంటాయి కదా, లేదా మీ కథలు ఉంటాయి కదా, వాళ్ళ చేత చేయించండి, మేము మీ వెనకాల ఉంటాం, దానికి కావాల్సిన పెట్టుబడి మేము పెట్టుకుంటాం, మీకు అంటే విడతల వారిగా రిలీజ్ చేస్తారు, అది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనుకోరాదు, ఇన్స్టాల్మెంట్స్ లో మేము మీకు ఉన్నాం, మీరు చేయండి అని వాళ్ళు ఒక భరోసా ఇచ్చారు. ఎలా మీరు ఎలా కనెక్ట్ అయ్యారు వాళ్ళకి? వాట్ ఈస్ ది లింక్ పాయింట్? సినిమాలే సార్, ఇంకేముంటుంది అంతే. సినిమా. నితిన్, సాయి అని ఉన్నారు. అమ్మో, వాళ్ళిద్దరు వండర్ఫుల్ బాయ్స్, ఫంటాస్టిక్. వాళ్ళు అసలు మామూలు యాక్టివ్ కాదు, ఎనర్జీ. నా ఇంటర్వ్యూకి వచ్చాడు, బాగా ఎనర్జీ, బాగా. వాళ్ళకి నా 2 సినిమాలు చాలా ఇష్టం వాళ్ళిద్దరికి.
సో సాయి అన్నాడు, అన్న మంచి కంటెంట్ చేద్దాం అన్న, పగిలిపోయే కంటెంట్ చేద్దాం అన్న అన్నాడు. అంటే మేము వెనకాల మేము ఉంటాం, వదిలేసే డబ్బుల గురించి వాటి గురించి ఏంది, వదిలేసే, ఇప్పుడు నీ సినిమా స్టార్ట్ అయ్యేలోపు ఇది చేసేయచ్చు మనం అని. అలా అంటే నేను నా అసిస్టెంట్ దగ్గర ఒక కథ ఉంది, అది విన్నప్పటి నుంచి ఇది ఎలాగైనా నేనే చేయాలని నాకు కోరిక ఉంది అని చెప్పి అప్పుడు నేను వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు కూడా ఓకే చేశారు. అలా యాక్సిడెంటల్గా ప్రొడ్యూసర్ అయినా నేను, లోపల కోరిక ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే అవుతానని, ఇప్పుడే సినిమా ప్రొడ్యూస్ చేస్తానని నేను అనుకోలేదు. సో అలాంటి వాతావరణం ఇప్పుడు ఉంది. వాస్తవానికి మంచి కంటెంట్ ఉంటే ఈ రోజున కరెన్సీ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ అండి. ఇంకోటి ఏంటంటే నాకు నేను 2 సినిమాలు డైరెక్ట్ చేసిన అనుభవం ఒకటి, నేనేంటో వాళ్ళకు కూడా తెలియటం, డైరెక్టర్గా నేనేంటో వాళ్ళకు కూడా తెలియటము, మీకు ఫేస్ వాల్యూ ఉంది కదండి, దానివల్ల వాళ్ళు మనకి పైగా మీకు ఎగ్జబరెంట్ ఇమేజ్ లేదు. ఫస్ట్ పిక్చర్ 1.5 అనుకుంటే అది 80లోనే చేశారు. తర్వాత విరాట్ పర్వం సురేష్ బాబు గారితో చేశారు, అది పెద్ద ఎగ్జామినేషన్ కదా, ఐఏఎస్ స్కూల్ అది. సురేష్ బాబుతో వర్క్ చేయడం అంటే, ఈ స్క్రిప్ట్ కూడా వర్క్ చేశా, మీకు తెలుసా సురేష్ బాబు సార్తో? ఏది ఇదే ఇప్పుడు నేను యానిమల్ అని చెప్పాను కదా, ఏం మరి ఎందుకు వెళ్ళలేదండి? అంటే రానాకి రానా కోసం కాదు, జనరల్ గా చెప్పాను సార్. అంటే నాకు ఇప్పుడు సార్ ఏంటంటే ఆయన మాకు ఒక 2-3 years కలిసి, అంటే రోజు రెగ్యులర్ కలిసేవాళ్ళం కదా ఆ సినిమా అప్పుడు. అవును. దాంతో అప్పుడు ఒకసారి చెప్పా అనమాట, ఈ లైన్ చెప్పా ఎప్పుడో విరాటపురం టైంలో. ఓరో సారే ఫోన్ చేసి ఆ లైన్ చేసావా, అది చాలా మంచి కథ అంటే, సార్ అయింది సార్, ఒకసారి చెప్పమంటే చెప్తా సార్ అంటే వెళ్ళి చెప్పాను అనమాట. కొంత ట్రావెల్ చేసాము. సో కమిట్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడే చేస్తున్నాం అనమాట. ఏమి ఆయన ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి, కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతారు సురేష్ బాబు గారు కదా. అంటే అదొక విధానం సార్, అదొక పద్ధతి. అయితే వెంకటేష్ గారితో అని అనుకున్నారు సార్, కానీ వెంకటేష్ గారు ఇప్పుడు వేరే లైన్లో ఆయన కమిట్మెంట్స్ అందులో బిజీగా ఉన్నారు కదా, సో అది అవ్వలేదు అది. అదే